audio jungle. తుప్పువాటిన మీరు హరీష్ రావు గారి గురించి ఒక మాట పాత్రికేయ మిత్రులకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీరు సజీవ సాక్ష్యాలే కానీ ఆనాటి సంఘటనలకు అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు కొన్ని అంశాలు మీ దృష్టికి కూడా గుర్తుకు రాకపోయి ఉండొచ్చు. 2008లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం లేదని చెప్పి 16 మంది శాసనసభ్యులు 4 పార్లమెంటు సభ్యులు టీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు తెరలేపిండ్రు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఇస్తాన్న తెలంగాణ ఇవ్వలేదు కాబట్టి ఉప ఎన్నికలకు వెళ్తున్నాం, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పి 2008లో ఎన్నికలకు వెళ్లడం జరిగింది. 16 శాసనసభ స్థానాలకు 4 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగితే 16లో 7 అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ గెలిచింది, 5 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 4 అసెంబ్లీ స్థానాలు టీడీపీ గెలిచింది ఆనాడు. అదేవిధంగా 4 పార్లమెంటు స్థానాలలో 2 టీఆర్ఎస్ గెలిచింది, 1 బీజేపీ గెలిచింది, 1 కాంగ్రెస్ గెలిచింది, 2 టీడీపీ గెలిచింది. అంటే 4 పార్లమెంట్లలో 2 టీఆర్ఎస్ గెలిచింది, 16 అసెంబ్లీలలో 7 మాత్రమే గెలిచింది. అప్పటి వరకు శాసనసభాపక్ష నాయకుడుగా ఉన్న విజయ రామారావు గారు ఓడిపోవడంతో 2008లో కొత్త శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకునే సందర్భం వచ్చింది. ఆనాడు శాసనసభాపక్ష నాయకుడిగా హరీష్ రావు గారు కావాలని వాళ్ళ మామ దగ్గర ఎంత పోరు పెట్టినా ఆయనకి ఇవ్వకుండా ఈటెల రాజేందర్ గారిని శాసనసభాపక్ష నాయకుడిగా నాడు కేసీఆర్ గారు నియమించారు. జూన్ 1, 2008 నాడు ఉప ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. జూన్ 3, 2008 రోజు మామకు వ్యతిరేకంగా మామ మీద తిరుగుబాటు చేస్తూ మామ నిర్ణయాన్ని ధిక్కరించి హరీష్ రావు గారు ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసి చర్చలు చేసిండు పార్టీ ఫిరాయించడానికి, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి. ఇది సజీవ సాక్ష్యం. ఆనాడు పత్రికలలో ప్రసార సాధనాలలో ప్రముఖంగా రాసిండ్రు, టీవీలలో వేసిండ్రు. హరీష్ రావు గారు కేసీఆర్ తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలాంటి యువకులు ప్రజా జీవితంలో ప్రజలకు ఉపయోగపడతారు, కాంగ్రెస్ పార్టీలకు రమ్మని ఆహ్వానించాడు. హరీష్ రావు గారు ఆమోదించిందని చెప్పి ఈ కలిసి బొకే ఇచ్చిన సందర్భంలో వార్తలన్నీ కూడా గుప్పుమన్నాయి. తర్వాత ఏమి జరిగిందో కుటుంబంలో మళ్లీ హరీష్ రావు గారిని పార్టీ ఫిరాయించకుండా ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని కాదని కేసీఆర్ గారు హరీష్ రావు గారిని నిలువరించుకోగలిగిండు. కానీ ఆనాడు ఈటెల రాజేందర్ శాసనసభాపక్ష నాయకుడిగా అయినందుకు పార్టీని వీడి పార్టీ ఫిరాయించాలనుకున్నది నువ్వు కాదా మిత్రమా హరీష్ రావు గారు అని నేను అడుగుతున్నా. ఇది పక్కన పెడితే 2009లో మహాకూటమి కట్టి కమ్యూనిస్టులు, టీడీపీ, టీఆర్ఎస్ కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే ఆనాడు దాదాపుగా టీఆర్ఎస్ కు 52 స్థానాలు ఎన్నికలలో పొత్తుకిస్తే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది 10 స్థానాలు మాత్రమే. పార్లమెంటు 2 గెలిచిండ్రు. విజయశాంతి అదేవిధంగా కేసీఆర్ గారు ఆ 10 స్థానాలు గెలిచిన తర్వాత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయడానికి ఆపరేషన్ ఆకర్ష్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చాడు. పార్టీలకు పార్టీలని విలీనం చేసుకోవాలని, ఇతర పార్టీలలో గెలిచిన శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఒక ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా మళ్లీ 2009లో రాజశేఖర రెడ్డి గారికి అత్యంత విశ్వాసపాత్రుడైన మిత్రుడిని హరీష్ రావు గారు కలిసి రహస్యంగా చర్చించి ఒక ఒప్పందానికి వచ్చి కేటీఆర్ మినహా, కేసీఆర్ మినహా మొత్తం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి పూర్తి స్థాయిలో ఒప్పందాలు జరిగినాయి. ఆనాడు బడ్జెట్ సమావేశాలు, శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ చర్చలు జరిగినాయి. సమావేశాల తర్వాత చిత్తూరు కార్యక్రమానికి వెళ్లి వెనక్కి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని సంపూర్ణంగా కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిని పక్కన పెట్టి మొత్తానికి మొత్తం కాంగ్రెస్ లో విలీనం చేయడానికి
ఇదే హరీష్ రావు గారు రాజశేఖర రెడ్డి గారికి ఆప్తుడైన మిత్రుడి ద్వారా అన్ని చర్చలు సంపూర్ణం చేసి రాజశేఖర రెడ్డి గారితో ఒప్పందానికి ఆనాడు దిగిండు. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చిత్తూరు పోతూ మార్గ మధ్యంలో పావురాల గుట్టలో ప్రమాదవశాత్తు వారు మరణించడంతో ఆనాడు హరీష్ రావు గారు టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న ప్రమాదం తప్పింది. రాజశేఖర రెడ్డి గారికి ప్రమాదం జరగడం వల్ల టీఆర్ఎస్ విలీన ప్రమాదం తప్పింది తప్ప నీ బుద్ధి సక్రమం కాదని చెప్పి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నా. మీరు అంటుండొచ్చు, మీరు అన్నదానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయని మీకు అనుమానం కూడా రావచ్చు. రాజకీయాలలో అంతర్గతంగా జరిగేటివి ఆధారాలు ఉండవు. నిబద్ధత, చిత్తశుద్ధి, విశ్లేషణ చేస్తే స్పష్టత వస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.